ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా టూ వీలర్ మీద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కంపారిటివ్గా ఫోర్ వీలర్, హెవీ వెహికల్స్ వీటన్నిటితో కూడా టూ వీలర్ మీద ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోయేట్లో అన్నింటిలో కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల ఎనాలిసిస్ చూసుకున్నా కూడా అన్నింటిలో ఎక్కడ చూసినా హెల్మెట్ లేకపోవటం. 1,00,000, 2,00,000, 5,00,000 పెట్టి బళ్ళు కొంటారు, కానీ 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనరు. కొన్న హెల్మెట్ తలగ పెట్టుకొని ఇంట్లో దాచిపెట్టుకుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత అవేర్నెస్ చేసినా డిపార్ట్మెంటు, మోటార్ వెహికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయటం, అవేర్నెస్ చేయటం, ఈ కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ హెల్మెట్ ధారణ అనేది మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి ఎవరికి వాళ్ళకి ఐడియా ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి బళ్ళు ఇచ్చి పంపేటప్పుడు హెల్మెట్ ఇచ్చి పంపాలని, అందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని మరొకసారి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీఓ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.